నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు వెల్లడించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. అవి ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. కాళేశ్వరం ప్రాజెక్టు టీఆర్ఎస్ నేతలకు ఏటీఎంలా మారిందని మోడీ అన్నారని గుర్తు చేసిన కాంగ్రెస్ నాయకులు. సిఐటియు ఆధ్వర్యంలో పర్స సత్యనారాయణ పదవి వర్ధంతి వేడుకలు. గోవింద నామస్మరణతో మార్పురోగిన శ్రీశైల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వైభోగం. వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రణాళికాబద్ధంగా విస్తరణ పనులు చేపడుతున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. గురువారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో 2వ విడత క్రింద 484 ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ ఉత్తర్వులను ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి పంపిణీ చేశారు. ఇండ్లు లేని నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గతంలో అనేకసార్లు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదని అన్నారు. రాబోయే 4 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్ల ప్రభుత్వం మంజూరు చేస్తోందన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ప్రాంతంలో 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. గతంలో పాలకులు వేములవాడ ఆలయానికి 100 కోట్ల విడుదల చేస్తామని మోసం చేశారని, నేడు ప్రజాప్రభుత్వంలో వేములవాడ ఆలయ అభివృద్ధి చేసుకున్నామని తెలుపుతున్నారు. వర్షాకాలం ముగిసిన తర్వాత 3వ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తామని అన్నారు. గుడి చెరువులో మురుగునీరు కలవకుండా 9 కోట్లు ఖర్చు చేసి నివారణ చర్యలు చేపట్టామన్నారు. మూలవాగు శుభ్రం చేస్తున్నామన్నారు. వేములవాడ ఆలయ విస్తరణకు పగడ్బందీగా చర్యలు చేపట్టామని, ఆలయం మూసివేస్తామని అపోహలు సృష్టిస్తున్నారని, భక్తులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతినిత్యం స్వామివారికి నిత్యకృత్యం కైంకర్యాలు జరుగుతాయన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నామని, రైతులకు 2 లక్షల వరకు పంట రుణమాఫీ, సన్నవడ్లకు క్వింటాలు 500 రూపాయల బోనస్, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రెసిడెన్షియల్ పాఠశాలలో 40% డైట్ ఛార్జీలు, 200% కాస్మెటిక్ ఛార్జీల పెంపు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం వంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాజీవ్ యువ వికాసం క్రింద 4000 మంది యువతకు త్వరలో స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటు సబ్సిడీ విడుదల చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి స్థాయి సహకారం అందిస్తామని, ప్రభుత్వం తరపున ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, ఇక భూమి లేని నిరుపేదలకు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి చేసి అందించేందుకు స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ప్రణాళికలు తయారు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం రాబోయే రోజుల్లో భూమి లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని, ఇంటి పట్టాలను పంపిణీ చేయాలని తీసుకుంటుందని అన్నారు. సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు, పేదలు, నిరుపేదలు, పేదలు, బహుపేదలు, ఇల్లు లేనటువంటి వాళ్ళు గత 10 సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచాలు ఎదురు చూస్తున్నప్పటికీ గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పేరిట దరఖాస్తులు తీసుకొని ఊరడించి ఆధార్ కార్డులు జిరాక్సుల పేరిట 100 రూపాయలు ఖర్చులు పెట్టుకొని, అప్పుడు ఎంఆర్ఓ కార్యాలయం కానీ మున్సిపల్ కాకంటే ముందు, మున్సిపల్ అయిన తర్వాత మున్సిపల్ కార్యాలయం దగ్గర దరఖాస్తు ఇచ్చిందే ఇచ్చుడు అయినా ఈ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ కాలేదు. అవునా కాదా? గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ అన్నది వచ్చిందా? తల్లుల కానీ వచ్చిందా? ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ పేరిట మోసం చేసేది తప్ప ఈ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ రాని వైనం ఆనాటి ప్రభుత్వంలో. మేము ఒక దశలో ఎన్నికల కంటే ముందు అన్నాం,
డబుల్ బెడ్రూమ్ లేని ఊరు మీరు చూపిస్తాం, మీరు ఓటు అడుగుకుంటూ అడగండి. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు మీరు చూపిస్తే మీ ఓటు అడుగుకుంటుంటామని తెలంగాణ వ్యాప్తంగా ఛాలెంజ్ విసిరినా కనీసం చీములు లేకుండా పేదల కోసం నిలిచే కార్యక్రమాన్ని ఎక్కడ అమలు చేయని ఘటనను ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది. వేరడ పట్టణంలో పేదల కోసం మేము ప్రశ్నించే గొంతుగా ఆనాడు మీ పక్షాన్ని నిలబడ్డం. మీ అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పని గట్టిగా ప్రభుత్వం పైన పోరాటం చేసిన లేదు, మీ పేరు మార్చి డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఆ డబుల్ బెడ్రూమ్ అని మనం చెప్పన్నా కనికరం లేదు అన్నాడు ప్రభుత్వాలకు. మీరందరూ కూడా గమనించారు. ఆ రోజు నాకు బాగా గుర్తు, 2018 ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం డబుల్ బెడ్రూమ్ అన్నాడు కేసీఆర్ అన్నాడు దత్లాపూర్లో. మొట్టమొదటిగా ఆయన స్పీచ్, ఈరోజు అగ్గిపెట్టె లాంటి ఆ ఇళ్ళు ఎలా ఉంటారు, అల్లుడు వస్తే అత్తక్కన బట్టలు మార్చుకోవాలి, గొర్రెనక్కడ కట్టేస్తావు, బరినక్కడ కట్టేస్తావు, కోళ్ళక్కడ కమ్మేస్తావు, మేము వస్తే 2 బెడ్రూమ్తో ఇల్లు ఇస్తామంటే అందరూ పేదలు నమ్మి ఓటేసి రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మర్చిపోయినటువంటి సందర్భం అవునా కాదు ఒకసారి పేదలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు పేదల కళ్ళల్లో ఆనందం ఉంది. మొదటి విడతగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన కొత్తపేటకు వెళ్ళిన, మొదటి విడత ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన గొల్లపల్లికి వెళ్ళిన నేను కలెక్టర్ గారు అంటే మధ్య తరగతి ప్రజలకు లాభం జరుగుతుందని చెప్పని ఈ రోజు 16 మాసాల నుంచి జరుగుతుందా ఒకసారి ఆలోచించాలని కోరుతా ఉన్నా. అంతకుముందు ఎమ్మెల్యే ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎమ్మెల్యే కలవాలంటే ఎంత ఇబ్బందో తెలుసు మీ అందరికీ. ఈ రోజు మీ ముంగిట్లో ఎమ్మెల్యే, ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే ప్రతినిత్యం ఉదయం లేస్తూనే మీ ప్రాంతాలకు వచ్చి మీ సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు కలెక్టర్ గారితో కూడా ఏదైనా అవసరం ఉంటే కలెక్టర్ గారికి చెప్పడం, సంబంధించి ఎంఆర్ఓ ఎండిఓ ఇతరత్ర అన్ని అంశాలు కూడా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి ఎన్ని కార్యక్రమాల్ని అమలు చేసినామో పేదలందరూ కూడా చేసి గమనించాలని చెప్పి అందరికీ కోరుతున్నాం. ఒకటి, అవును మేము కూడా అనుకుంటే ఎందుకు కావడం చెప్పి కూర్చుంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదం కనిపిస్తా ఉంది. అక్కడ అటు ఇల్లు అవుతున్నాయి, ఇటు ఇల్లు అవుతున్నాయి, వారికి రూపాయి ఇద్దామని ఆలోచన వాళ్ళకి రాలే. కలెక్టర్ గారు చూసి లేలే మనం బిడ్డి మొదలు పెట్టే కంటే ముందే తిప్పాపూర్ నిర్వాసన డబ్బు ఇవ్వాలి, ఈ వేముల వైపు డబ్బులు ఇవ్వాలి కాబట్టి కాస్త ఆగుదామని చెప్పి చూస్తే 6,90,00,000 రూపాయలు అవసరం పడ్డాయి. ఆ డబ్బు కూడా ఇస్తున్నారు వాళ్ళు. మళ్ళీ మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆ 6,90,00,000 కూడా తీసుకెళ్ళి కలెక్టర్ గారి ఖాతాలో వచ్చున్నాయి. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు మొదలు పెట్టాలి. ఈ రోజు వర్షాకాలం వచ్చింది, మళ్ళీ మొదలు పెడితే ఏమి ఇబ్బంది అని చెప్పి ఆగినాం తప్ప దానికి సంబంధించిన అవార్డు కూడా వాళ్ళు పాస్ చేసామని చెప్తున్నారు. ఈ రోజు వర్షాకాలం ప్రారంభమైంది, ఒకవేళ మొదలు పెట్టిన మళ్ళీ ఇబ్బంది అని చెప్పి ఆగిన దానికి మీరు మద్దతు ఇచ్చే కార్యక్రమం చేయండి, అభివృద్ధికి సహకరించే కార్యక్రమం చేయండి చెప్పి మాట సందర్భం చెప్తూ మొదలు పెడతాం. 3 బ్రిడ్జి పూర్తి చేసి తీరుతాం. ఈ వర్షాకాలం ఆరంభం అయిపోగానే ఆ 3 బ్రిడ్జిని కూడా నిర్మాణం చేస్తాం. మీరు 2015లో భూమి పూజ చేశారు శిలాపల్లి దగ్గర, ఒకసారి మీరు చూసి ఫోటో దిగి ఎగ్జిబిషన్ పెట్టుకోండి. 2015లో మీరు 2 నెలల కింద కొబ్బరిగా ఉంటున్నాం. నువ్వు 2015 ఎక్కడ, 2020 ఎక్కడ? 10 ఏళ్ళ పడవబడి కొట్టిన బ్రిడ్జిని 2 నెలల క్రితం మీరు ముగ్గు వచ్చి ఈరోజు పని చేద్దాం నువ్వు కొబ్బరి కొట్టు మొదలు పెడుతుందని చెప్పండి. అలాంటి ఇలాగా 10 సంవత్సరాలు 10 మాసాలు పూర్తి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా 3 బ్రిడ్జి నిర్మాణం చేస్తాం. అంతేకాదు మీరందరూ ఆలోచించి గుడి చెరువులో కొద్ది పోతుంది. గుడి చెరువులో 3లో 15, 5లో 22, 6లో 18, 7లో 21, 8వ వార్డులో 18 మంది, 9వ వార్డులో 11 మంది, 10వ వార్డులో 18 మంది, 11వ వార్డులో 17 మంది, 12 వార్డులు 21 మంది, 13 వార్డులు 23 మంది, 14 వార్డులు 24 మంది, 15లో 26, 16 వార్డులో 15, 17లో 15, 18లో 11, 19లో 15, 20లో 20, 21 వార్డులో 14, 22 వార్డులో 15, 23 వార్డులో 15 మంది, 24 వార్డులో 20, 25 వార్డులో 19, 26 వార్డులో 12, 27లో 8, 28లో 11 మంది. ఈ విధంగా 484 మందిని ఈరోజు మొదటి విడత మీ అందరికీ కూడా ఎంపిక చేయడం జరిగింది. ఇంకా ఒకవేళ మీ స్నేహితురాలు మీ వార్డులో మీ ఖాళీలో అయ్యో పాపం నాకచ్చింది నాతో ఆమె కూడా వస్తే బాగుందని మీకు అనిపిస్తే, ఆమెకు ఇల్లు లేదనిపిస్తే అక్కడ ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉన్నారు, మీరు వెంటనే ఆయా వారి వివరాలను ఇందిరమ్మ కమిటీ మెంబర్కి ఇవ్వండి. వారి ద్వారా కలెక్టర్ గారికి పంపిస్తాం. వారందరూ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందన్నమాట. మీ ద్వారా ఇల్లు రాని వారికి చెప్పి ప్రయత్నం చేస్తున్నమాట సందర్భం చెప్తూ, అంతేకాకుండా ఈరోజు అడుగు ఊళ్ళ నుండి లేకపోతే రాజు గారు, అసిస్టెంట్ డైరెక్టర్ గారు, వెంకటస్వామి గారు, పీటీ హౌసింగ్ గారు అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ప్రెస్ మిత్రులు, మరి మెయిన్గా అభ్యర్థులు లబ్ధిదారులకి జిల్లా యంత్రాంగం తరఫున నమస్కారం.
హృదయపూర్వక నమస్కారం. అండ్ మీ అందరికీ ఈ సమావేశంలో వచ్చి మీకు ఇంద్రమ్మ ఇల్లు కేటాయించడం జరుగుతుంది జిల్లా యంత్రాంగ తరఫున, ప్రభుత్వ తరఫున. దీనికోసం మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. దీంతో పాటు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇంద్రమ్మ కమిటీ మెంబర్స్ కి కూడా జిల్లా యంత్రాంగ తరఫున నా థ్యాంక్ యూ. ఎందుకంటే అంత వేగంగా మీరు ఎంపిక చేశారు, మొత్తం ట్రాన్స్పరెంట్ గా ఎంపిక చేశారు. దీనికోసం కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ఈ 2-3 మాటలు నేను చెప్తాను. దీని మీద 2-3 పాయింట్స్ ఉన్నాయి. ఇంతకుముందే మా పీడీ హౌసింగ్ గారు చెప్పారు, మీ హౌస్ సైజు, మీ ప్లాట్ సైజు 400 నుంచి 600 వరకే ఉండాలి. జనరల్గా 600 కంటే ఎక్కువ పోకండి, అది పోతే మళ్ళీ పేమెంట్లో ప్రాబ్లం అవుతుంది. కానీ 4 నుంచి 600లో ఏం ప్రాబ్లం లేదు. దీని మీద టైప్ డిజైన్ లేదు, ఏం లేదు. మీ ఇష్టమైన డిజైన్తో మీరు కట్టవచ్చు. సరేనా? సో దీనికి 4 రకాలుగా స్టేజెస్ ఉన్నాయి. మొదటి స్టేజ్ ఏమంటే బేస్మెంట్ లెవెల్ వరకు, పునాది వరకు ఉంటుంది. ఆ పునాదిలో దాదాపుగా 2 ట్రాక్టర్ మీకు ఇసుక అవసరం ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ పిల్లర్ లెవెల్ ఉంటాయి. పిల్లర్ అంటే స్లాబ్ లెవెల్ వరకు ఉంటుంది. బేస్మెంట్ లో 1 లక్ష వస్తుంది. దీని మీద స్లాబ్ వరకు కూడా మీకు ఒక 2 ట్రాక్టర్ అది పడతాయి. 2 ట్రాక్టర్ ఇసుక అవసరం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏమైనా 3వ స్టేజ్ ఏమున్నాయి, స్లాబ్ స్టేజ్. స్లాబ్ లో ఏముంటుంది, మీకు 4 ట్రాక్టర్ ఇసుక కావాల్సి ఉంటుంది. 4 ట్రాక్టర్ ఇసుక కావాల్సి ఉంటుంది. ఆ 4 ట్రాక్టర్ ఇసుక యూజ్ చేసి మీరు స్లాబ్ పెట్టాలి. స్లాబ్ పెట్టిన తర్వాత మీకు 2 లక్షల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో ఇమీడియట్లీ వచ్చేస్తుంది. దీని తర్వాత ప్లాస్టిక్, తలకు, మరుపు తొట్టి, ఈ స్టేజ్ మిగులుతాయి. దీనికోసం గవర్నమెంట్ మీకు 1 లక్ష రూపాయలు ఇస్తుంది 4 ఫేజ్లా. సో ఈ 4 ఫేజ్ మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా ఒకటి ఏమంటే మార్కెట్లో ఎవరైనా ఊహాగానాలు చేస్తే నేను ఇప్పిస్తా, అది కుదరదు. దీని మీద ఏ మిడిల్ మ్యాన్ లేదు, మధ్యవర్తి ఎవరు లేదు. డైరెక్ట్ గవర్నమెంట్ అండ్ మీ బ్యాంక్ అకౌంట్, గవర్నమెంట్ అండ్ బ్యాంక్ అకౌంట్, అది ఎవరు లేదు. సో దయచేసి మీరు అందరూ ఏ ఊహాగానం నమ్మకండి. డైరెక్ట్లీ గవర్నమెంట్ మీ బ్యాంక్ అకౌంట్ కి డబ్బు ఇస్తుంది. ఏ వార్డ్ ఆఫీసర్ లేదు, ఏ కలెక్టర్ లేదు, ఎవరు రాసే వాళ్ళు లేదు. మీ సరేనా? సో ఇది ఒకటి. సెకండ్ ఏముంది, మీరు 30 రోజుల్లో ఈ పని స్టార్ట్ పెట్టాలి. ఇప్పుడు నా కోరిక మీ అందరితో ఏమంటే, మాకు 40,000 అప్లికేషన్ వచ్చింది. దీని మీద మీ ఎంపిక చేయడం జరిగింది. మా కాన్సెప్ట్ ఏమున్నాయంటే అది పేదవాళ్ళకి ముందు ఇవ్వాలి. సో మీ తర్వాత కూడా చాలా మంది లైన్లో వెయిటింగ్ చేస్తున్నారు. మీ తర్వాత కూడా చాలా మంది పేదవాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కానీ మీకు మొదటి విడతలో ఇవ్వడం జరిగింది. అది మీరు దయచేసి గమనించండి. దీని మతలబ్ ఏమున్నాయి, దీని మతలబ్ ఏమంటే పోయి ఈరోజు ప్రొసీడింగ్ తీసుకొని వెంటనే మీరు ఆ పునాది, తర్వాత పిల్లర్స్, తర్వాత స్లాబ్, ప్లాస్టిక్ ఏర్పాటు చేయాలి. ప్రతి సోమవారం మీకు మా వార్డ్ ఆఫీసర్ ఉన్నారు, వీళ్ళు ఒక యాప్ ఉంది మాకు ఫోన్లో, యాప్లో ఆ ఫోటో తీసుకొని ఇమీడియట్లీ ప్రతి సోమవారం మీకు పూర్తి చేసిన తర్వాత మీ అకౌంట్లో డబ్బు పడతాయి. అది దయచేసి మీరు గమనించండి. మీరు అంత త్వరలో మీ ఇల్లు కంప్లీట్ చేశారో అంత త్వరలో మీకు డబ్బు పడతాయి. మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీ తర్వాత ఉన్న పేదవాళ్ళకి కూడా వస్తాయి. సో అది కూడా గమనించి దయచేసి మీరు ఇప్పటి నుంచి ఎమ్మెల్యే గారి చేతి మీద అది తీసుకొని నెక్స్ట్ టైం మీరు ఇంటి దగ్గర పోయి ఇమీడియట్లీ భూమి పూజ చేసి మంచి ముహూర్తం చూసి 2-3 days లో ఏర్పాటు చేయాలి. అది నా పర్సనల్ రిక్వెస్ట్ మీ అందరికీ. ఓకే. దీంతో పాటు ఇంకా ఒక రిక్వెస్ట్, మా వార్డ్ ఆఫీసర్ ఉంటారు. వార్డ్ ఆఫీసర్ ఇంట్రెస్ట్ ఏమంటే మీరు బెనిఫిషియరీ పైన ఈ ఇసుక దందా వదలకండి. మీరు స్వయంగా వాళ్ళు 10 మందికి మీరు అలాట్ చేయండి. 10 మంది మా తహసీల్దార్ గారికి ఆ ఇండెంట్ ఇస్తారు. ఆ ఇండెంట్ ఇచ్చి వెహికల్ నెంబర్తో పాటు వాళ్ళ ఇంటి దగ్గర సప్లై చేయాలి. ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా. దయచేసి అది కూడా గమనించండి. దీని మీద కూడా మీకు 1 పైసా ఖర్చు కాదు. ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఏదో ఉంటుంది, అది మీకు పడతాయి. కానీ ఇసుక గవర్నమెంట్ నుంచి ఉచితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా దయచేసి మీరు గమనించండి. సో మా రిక్వెస్ట్ మా కమిషనర్ గారితో, మా వార్డ్ ఆఫీసర్తో ఏమంటే దయచేసి మీరు ప్రతి 10 వ్యక్తి ఎవరు మొదలు పెట్టుకున్నారు ముందు వాళ్ళు ఇండెంట్ తీసుకొని స్టేజ్ పట్టి బేస్మెంట్ స్టేజ్ కి 2 ట్రాక్టర్, పిల్లర్ లేపిన వరకు 2 ట్రాక్టర్, స్లాబ్ కి 4 ట్రాక్టర్స్, తర్వాత ప్లాస్టింగ్, మరుగు తొట్టి అన్ని ఫిట్టింగ్ కి 2 ట్రాక్టర్, 10 ట్రాక్టర్ పడతాయి మీకు. సో అది గమనించి మీరు ఇమీడియట్లీ అట్లా స్పీడ్ గా ఎట్లా ఎంపిక చేశారో అదే స్పీడ్ లో మీరు
ఇల్లు కూడా కట్టించాలి. అది నా పర్సనల్ రిక్వెస్ట్. సంతోషం. అంటే ఒక పేద గుడిగా జరగాలని సంబంధించిన కుటుంబం చేస్తున్న తల్లి ధైర్యంగా తన ఆనందాన్ని తన భావోద్వేగాన్ని చెప్తుంది. అక్కడికి మేము ఇల్లు మునిగినప్పుడు వేయము, అక్కడ పాము వచ్చినప్పుడు చెప్పినట్టు వెళ్తాము. నేను అక్కడ ఉన్నా, నా కాలు పక్కనే పాము ఉంది. వెంటనే వచ్చి పాము చంపేసి అది నీకు గుర్తెట్టాడు, నీకు బిమ్మర్కి వచ్చినాం, దేవుడు ఉందని చెప్పి నాలో చెప్పిన అది దగ్గర మాకు వెళ్ళొచ్చింది. ఆ ఆనందాన్ని బాగుంది. ఈ విధంగా పేదల కళ్ళలో ఆనందం చూడడానికి కోసమే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్న సందర్భంలో దయచేసి గుర్తుంచుకోవాల్సి మేము పని చేస్తాము. కూడా కొట్టు మాకు 40-50 ఏళ్ళే వచ్చి సార్ ఏది కూడా రాయమాట కానీ ఏది కానీ మీరు వచ్చి నుంచి అన్ని మంచి జరుగుతుంది. ప్రతిదీ అన్ని రేషన్ బియ్యం మా 10 ఏళ్ళ నుంచి మా నాకు గుర్తు కాదు, మా బిడ్డలో వచ్చి బియ్యం ఇప్పుడు మాకు కూడా వస్తున్నాయి. కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. అన్ని పొందుతున్నాం సార్ మీ దయ వల్ల. రేవంత్ రెడ్డి సార్ మేము ఇక ఎట్లా అంటే కాంగ్రెస్ రావాలనుకున్నాం, మేము తిరిగినాం, మేము వేసినాం, మేము గెలుపుతున్నాం సార్ రేవంత్ రెడ్డి మిమ్మల్ని. ఆనందం ఉంది, చాలా ఆనందం సార్, చాలా ఆనందం ఉంది. ఎంతమంది సంతోషం. అంటే ఒక పేద గుడిగా జరగాలని సంబంధించిన కుటుంబం చేస్తున్న తల్లి ధైర్యంగా తన ఆనందాన్ని తన భావోద్వేగాన్ని చెప్తుంది. అక్కడికి మేము ఇల్లు మునిగినప్పుడు వేయము, అక్కడ పాము వచ్చినప్పుడు చెప్పినట్టు వెళ్తాము. నేను అక్కడ ఉన్నా, నా కాలు పక్కనే పాము ఉంది. వెంటనే వచ్చి పాము చంపేసి అది నీకు గుర్తెట్టాడు, నీకు బిమ్మర్కి వచ్చినాం, దేవుడు ఉందని చెప్పి నాలో చెప్పిన అది దగ్గర మాకు వెళ్ళొచ్చింది. ఆ ఆనందాన్ని కావాలి. ఈ విధంగా పేదల కళ్ళలో ఆనందం చూడడానికి కోసమే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్న సందర్భంలో దయచేసి గుర్తుంచుకోవాల్సి మేము పని చేస్తాము. అందరికీ నమస్కారం సార్. మాకు సీరన్న ప్రతిసారి బేడబుర్గ జనాల కాలనీకి వర్షాలు వచ్చినా ఏ అధికారులు రాలేదు. అన్న వచ్చిండు, స్వయంగా చూసిండు, మీ బల్లాలు ఉన్నాము, ఇట్లా అన్ని పంపులు మస్తు. వాళ్ళు బేడబుర్గ జండాలు అనగానే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకంటే మమ్మల్ని ఎవ్వరు గుర్తించలే. మస్తు సంతోషం అవుతుంది. కరెక్ట్ సార్ను సీరమ్మ అన్నకే ప్రతి సార్ అందరికీ ధన్యవాదాలు. దయచేసి వార్డు కమిటీ సభ్యులు ఈ వార్డు అయిపోగానే కొంచెం దిగుతే మిగతా వార్డు వస్తారు. రేవంత్ రెడ్డి ఆదిశీలన్న కలెక్టరు ఎవరో వాడు అందరికీ 10,000 నమస్కారం. బీజం వాళ్ళని ఎందుకు రాలేండు, ఇది గొప్పగా మాకు. మీలాంటి వాళ్ళు కొరకే ఇందిరమ్మ రాజ్యం మొదలుంచాను. అందుకే తల్లి సంతోషం, నీకు ఇల్లు వచ్చింది, మొదలు పెట్టుకో, అస్తం వింటాం కూడా. రైట్ 14 వాడు కొంచెం వాడు గౌరవ చాలా సంతోషంగా ఉన్నది. గత ప్రభుత్వం నాకేం చేయలేదు, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నది, కోరుకుంటున్నాను. నా జీవితంలో ఎన్నో ఇప్పుడు కలెక్టర్కి ధన్యవాదాలు. మాకు 40-50 ఏళ్ళే వచ్చి సార్ ఏది కూడా రాజమాట కానీ ఏది కానీ మీరు వచ్చి నుంచి అన్ని మంచి జరుగుతుంది. ప్రతిదీ అన్ని రేషన్ బియ్యం మాకు 10 ఏళ్ళ నుంచి మా నాకు గుర్తు కాదు, మా బిడ్డలో వచ్చి బియ్యం ఇప్పుడు మాకు కూడా వస్తున్నాయి. కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. అన్ని పొందుతున్నాం సార్ మీ దయ వల్ల. రేవంత్ రెడ్డి సార్ మేము ఇక ఎట్లా అంటే కాంగ్రెస్ రావాలనుకున్నాం, మేము తిరిగినాం, మేము వేసినాం, మేము గెలుపుతున్నాం సార్ రేవంత్ రెడ్డిని.
మిమ్మల్ని ఇప్పుడు అది సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్లో గల అభయాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 1008 వడలతో స్వామివారి అలంకరణ, అభిషేకం, హోమం, శ్రీరామ నామస్మరణ తదితర కార్యక్రమాలు జరిగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు. వేకువజామునే స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజా విశేష కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆలయ పూజారి పేర్కొన్నారు. శ్రీరామ నామస్మరణతో ఆలయం మార్మోగింది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. విద్యానగర్లో ఏం చేసున్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవము అత్యంత వైభవంగా నిర్వహించుకున్నాము. ఉదయము 4 గంటలకు స్వామివారి ఆరాధన, సేవాకాలము, ఆంజనేయ స్వామి అష్టోత్తర పూజా కార్యక్రమం, తదనంతరము విశ్వక్షేణ ఆరాధన, పుణ్యావాచనము, రక్షాబంధనము, నవకలశ స్థాపన, స్వామివారికి నవకలశంలతో 9 కలశాలతో స్వామివారికి అభిషేకము, తదనంతరము సహస్ర నాగవల్లి దళములతో స్వామివారికి అర్చన జరిగింది. తర్వాత ఈసారి స్వామివారికి విశేషమైనటువంటి 1008 వడలతోని స్వామివారికి అలంకరణ కూడా పూర్తిగా జరిగింది. కావున భక్తులందరూ కూడా దీనికి సహకరించడానికి అందరికీ ఆంజనేయ స్వామి కృప ఉండాలని, ఆంజనేయ స్వామి దీవెనలు ఎప్పుడు మీ అందరికీ ఉండాలని, ఎల్లవేళలా మిమ్మల్ని అందరినీ ఆయుర ఆరోగ్యాలతో దీవించాలని మనసారా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. కాళేశ్వరం ప్రాజెక్టు పాలకులకు ఏటీఎంలా మారిందని స్వయాన ప్రధాని మోడీ ఆరోపించారని కరీంనగర్ పార్లమెంటు కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి అన్నారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ఎంక్వైరీ కమిటీ తీర్పు తుది దశకు వచ్చిందని, దీంట్లో కేసీఆర్కు అప్పటి మంత్రులకు నోటీసులు ఇవ్వడం సబబేనని చక్రధర్ రెడ్డి పేర్కొన్నారు. తీర్పు వెలువడిన తర్వాత మమ్మల్ని ఎందుకు పిలువలేదని అదో సాకుగా బీఆర్ఎస్ నాయకులు చెప్పడం జరుగుతోందన్నారు. తప్పకుండా జోష్ కమిటీ ముందట హాజరై తమ వాదనను వినిపించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఆరుట్ల మహేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అన్నల్ దాస్ భాను, ఎడ్ల తిరుపతి, కనమేని శ్రీనివాస్ రెడ్డి, జింగం అంజిరెడ్డి, సరుగు రాకేష్, తిరుపతి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. మరి నిన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాళేశ్వరంపై జరిగిన అవకతవకలపై, మరి దాని జరిగిన నష్టంపై ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము విచారణకు ఆదేశించిందో, మరి ఆదేశానుసారం మరి కమిషన్ ఈరోజు కేసీఆర్ గారికి, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి గారికి, అప్పటికి నీటిపారుదల శాఖ మంత్రివర్యులకు ఏవైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపడుతూ నిన్న వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి పెద్దలు, విజ్ఞులు, అన్నీ తెలిసిన వారు, అన్ని విధాలుగా అంతో ఇంతో బుద్ధి ఉన్నవారు ఏం మాట్లాడినరు, కమిషన్ ఎందుకు పిలిచిండ్రు, అన్యాయంగా పిలిచిండ్రు అన్నారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రజలు, దేశ ప్రధాని, మరి అత్యున్నతమైనటువంటి ప్రధాని, ఈరోజు దేశ ప్రధాని మోడీ గారే మీరు కాళేశ్వరంని ఒక ఏటీఎంగా మార్చుకున్నారు, నాణ్యతగా కట్టలేదు, ఏటీఎంగా మార్చుకొని డబ్బులు దండుకున్నారని ఒక దేశ ప్రధాని అనడానికి సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి సమాధానం మీరు ఆయనకి ఇవ్వాలి. దానికి ఇవ్వకుండా ఈరోజు మరి ఏదైతే కమిషన్ మిమ్మల్ని ఎందుకు పిలిచింది, రేపు మీరు చేసిన అన్యాయాలకు, దోపిడీకి అనుకూలంగా తీర్పు వచ్చినట్టయితే మీరు మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని అడగలేదు, ఏకపక్షంగా చేశారని ఖచ్చితంగా మీరు అంటారు. మీ మాటకు 2 వైపులా పదును ఉంటుంది. సినిమాల్లో పరచూరి గోపాలకృష్ణలాగా టీఆర్ఎస్ పార్టీకి 2 కట్టికి 2 వైపులా పదును ఉంటుంది. ఇదైతే ఇదంటారు, అదైతే అదంటారు. పిలవకపోతే ఎందుకు పిలవలేదు మమ్మల్ని, మేము చెప్పేవాళ్ళం కదా, వచ్చి మేము ఏం చేసామో చెప్పేవాళ్ళం కదా అంటారు. మరి ఈరోజు పిలిచింది ఏకపక్షంగా ఉండకూడదు, మీ వాదనలు కూడా విని మరి ఏం చేసిండ్రు. మరి కేసీఆర్ గారు తలకాయ బద్దలు కొట్టుకొని నేను ప్రాజెక్టు కట్టినా అన్నాడు, మెదడును బద్దలు కొట్టుకున్నా అన్నాడు.
లక్షల నిద్రలు లేక గడిపి ఆలోచనలు చేసినా అన్నాడు. నేనే ఇంజనీరింగ్ కట్టినా అన్నాడు. మరి కట్టినోడు వచ్చి సమాధానం చెప్పు. ఇవే మాటలు కమిషన్ ముందు చెప్పు. మేము అవినీతికి పాటుపడలేదు, మేము నాణ్యంగా కట్టినాము, మేము అది కూలిపోలేదు, ఎక్కడా కూడా బీటులు వాడలేదు, దానివల్ల ప్రజలకు నష్టం లేదని మరి వచ్చి కమిషన్ ముందు చెప్పాల్సిన అవసరం కేసీఆర్కు ఇద్దరికి కూడా ఉన్నది. మీరు వచ్చి సమాధానం చెప్పవలసిన ఆవశ్యకత కూడా ఈ తెలంగాణకు ప్రజల ముందు మీరు దోషులు ఖచ్చితంగా చెప్పాలి. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో ఒక నోటు ద్వారా పంపాలన్నా లేకుంటే వీడియో కాన్ఫరెన్స్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఒక దొంగ రూట్లో ఆలోచన చేస్తుంది. మీరు ఆ ఎదురుగా ఆలోచన చేయడం చాలా తప్పు. కమిషన్ ఎదుట ఉండకుండా హాజరు కాకుండా తప్పుడు మార్గాలు వెతుకుతున్నారు. తప్పుడు మార్గాలు వెతుక్కుంటూ మళ్ళీ చిల్లర మల్లర ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు మాట్లాడుతున్నారు. ప్రజలకు చెప్పిండ్రు మేమే కట్టినాం, మేమే బాధ్యులం అన్నారు. చెప్పండి కమిషన్ ముందు మీరు చేసింది ఏంది, జరిగిందేంది, మరి బీటలు వారిందా, ప్రాజెక్ట్ కుంగిందా, కుంగలేదా మీరు చెప్పండి. చెప్తేనే కదా కమిషన్ తెలిసేది మీరు ఏం పని చేసిందని తెలిసేది. అది మీ పుణ్యమే. ఇవాళ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చినాక ఎక్కడ మీ అన్ని అప్పులు తీసుకురాలి, మీ వడ్డీలు కట్టడానికే సరిపోతుందని వారు డైరెక్ట్గా చెప్పిండ్రు. వారికి సమాధానం చెప్పలేరు, వాటికి సమాధానం చెప్పరు. ఒక కమిషన్ ముందు ఆలోచన మీరు హాజరు కావాలంటేనే మీ మనసు ఒప్పట్లేదు. మొత్తం నా తెలివితోటలు కట్టాను కదా, అదే ఇప్పటి కమిషన్ ముందు నా తెలివితోటలే కట్టినా, నా తెలివితోటతోటే బీటలు వారింది, నా తెలివితోటే కుంగిందని చెప్పండి. అక్కడ అర్థమవుతుంది ప్రజలకు, కమిషన్కి. ఆ మాదిరిగా కాకుండా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎన్నో విధాలుగా అబాసు పాలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఇలా 17 పథకాలు మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి. ఇలా ఫ్రీ బస్ ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం, ఉచిత రేషన్ కార్డులు ఇస్తున్నాం, సన్న బియ్యం ఆల్ ఇండియాలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం ఇస్తే ఇలా ప్రజలంతా సంతోషపడుతున్నారు. ఇప్పుడు 3 నెలలకు గాను ఒకటేసారి బియ్యం ఇచ్చే ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ప్రజలకు ఒక మంచి పేరు వస్తుంది, ఆ పేరు రావద్దు, ఎప్పటికప్పుడు బదనాం చేయాలని ఆలోచన ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తుంది. ఈరోజు బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్లలో మోడీ గారు ఏటీఎంగా వాడుతున్నారు కాళేశ్వరం వారు ప్రధానమంత్రి గారు అన్నారు. మరి ఇప్పుడు మాట్లాడట్లేదు కేంద్రం. ఎందుకు మాట్లాడట్లేదని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అవినీతి జరిగిందని బీజేపీ వాళ్ళు గ్రామాన ఎలక్షన్లో ప్రచారం చేసిండ్రు. బీటలు వారితే వాళ్ళు పరిశీలించిండ్రు. ఇది నిజమే, నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని నిజమే బీటలు వారింది, కుంగిపోయిందని కితాబులు ఇచ్చిండ్రు. ఈరోజు మరి బీజేపీ వారు మాట్లాడటం లేదు. ఇది మీద ఖచ్చితంగా బీజేపీ వారు కూడా మాట్లాడవలసిన అవసరం ఉన్నది. ఈరోజు మల్లన్న సాగర్, అదేవిధంగా కొండపోచపల్లి రిజర్వాయర్ నుంచి ఫామ్ హౌస్కు డైరెక్ట్గా నీళ్లు తీసుకుపోయిన ఘనత కేసీఆర్. దాదాపు 100 కోట్ల రూపాయలు దానిపై ఖర్చు పెట్టి డైరెక్ట్గా నీళ్లు ఆయన ఫామ్ హౌస్ తీసుకొని ఆయన దాదాపు 300 ఎకరాల పొలాలు పాలించుకుంటున్నాడు. అంటే ప్రజలు పిచ్చోళ్ళు. ప్రజలను సన్న బియ్యం పెట్టొద్దన్నాడు, ఆయన మాత్రం పెట్టుకున్నాడు. దొడ్డు బియ్యం వడ్లు పెట్టొద్దు అన్నాడు. ఆయన వరేస్తే ఊరి అన్నాడు, ఆయన మాత్రం ఫామ్ హౌస్ వేసుకున్నాడు. అంటే ప్రజలందరినీ మోసం చేసాడు. 10 సంవత్సరాలు అన్యాయంగా ప్రజలను దోసుకొని తిన్నాడు. ఇలా ప్రజలంతా గమనించినందుకే మీకు ఎంపీ ఎలక్షన్లో 0 పెట్టారు. రానున్న రోజుల్లో అక్కడిక్కడక వాళ్ళు కళ్ళ కట్టుండ్రు. మళ్ళీ వచ్చేది మా గవర్నమెంట్ అక్కడక్కడ పిచ్చి ప్రేరణలు చేస్తుండ్రు, కానీ రాదు. ఎందుకంటే ప్రజలు గమనించిండ్రు. ఈరోజు ఈ ప్రాంతంలో మరి టీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా ఆర్థికంగా బలపడ్డారో, వేరే క్యాడర్ కానీ వేరే వాళ్ళు కానీ ఎవరూ బాగుపడలేదు. వాళ్ళ బంధువులు వాళ్ళు మాత్రమే, వాళ్ళ అనుమానులు మాత్రమే బాగుపడి ఇలా కోట్లకు బలెత్తిరు ఈ ప్రాంతంలో. మళ్ళీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ వాళ్ళే బాగుపడతారు, వాళ్ళ కుటుంబాలే బాగుపడతారు ఒక ఆలోచన ఈరోజు తెలంగాణ ప్రజలకు ఉన్నది. కాబట్టి మీ గవర్నమెంట్ ఎప్పుడు రాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి టీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు దయచేసి చెప్తున్నాము, కాంగ్రెస్ మీరు బదనాం చేస్తే మీ బండారం మొత్తం రానున్న రోజుల్లో ఇంకా ఈ తెలంగాణ ప్రజలకు మీరు ఏమేమి అన్యాయం చేశారు, ఎక్కడెక్కడ దోచుకున్నారన్న విషయాలు ఇంకా రానున్న రోజుల్లో ఇంకా బయటపడే ఒక
కార్మిక ఉద్యమ నేత అమరజీవి కామ్రేడ్ పర్స సత్యనారాయణ 10వ తరగతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని బివై నగర్లో కామ్రేడ్ అమృత్లాల్ శుక్ర కార్మిక భవన్లో సిఐటియు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి కార్మికుల సమస్యల హక్కుల కోసం అలుపెరగని పోరాటాలు చేసిన గొప్ప కార్మిక నాయకుడు కామ్రేడ్ పర్స సత్యనారాయణ సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ కొనియాడారు. కామ్రేడ్ పర్స సత్యనారాయణ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అన్ని వర్గాల కార్మికులందరిపై ఉందని, వారి పోరాట స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక కార్మిక విధానాలపై కార్మిక చట్టాల హక్కుల పరిరక్షణ కొరకు ప్రతి ఒక్క కార్మికుడు పోరాటాల్లో భాగస్వామ్యమై హక్కులను సాధించుకోవడమే ఆయనకు ఇచ్చే ఘన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సూరం పద్మ, బెజుగం సురేష్, జిందం కమలాకర్, బింగి సంపత్, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. కార్మికోద్యమ నాయకుడు, సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు అమరజీవి కామ్రేడ్ పర్స సత్యనారాయణ గారి 10వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఆయనకు కార్మిక వర్గం తరఫున ఘనమైనటువంటి నివాళులు, విప్లవ జోహార్లు అర్పించడం జరిగింది. మరి కామ్రేడ్ పర్స సత్యనారాయణ గారు మరి కార్మిక వర్గ సమస్యలపై నిరంతరం పోరాడినటువంటి గొప్ప కార్మిక నాయకుడు. మరి సింగరేణిలో ఉద్యోగం చేస్తూ అక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యలపైన అలుపెరుగని పోరాటం చేసి మరి కార్మిక వర్గ ఐక్యత, కార్మిక వర్గం యొక్క ప్రభుత్వ విధానాలపైన అలుపెరుగని పోరాటం చేసి పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాడినటువంటి గొప్ప మహనీయుడు మరి కామ్రేడ్ పర్స సత్యనారాయణ గారు. ఆయన సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులుగా మరి కార్మిక వర్గ సమస్యలపైన మన రాష్ట్రంలోని కార్మిక వర్గాన్ని అందరినీ కూడా ఐక్యం చేసి ఈ ప్రభుత్వాలు కార్మిక వర్గం పట్ల అనుసరిస్తున్నటువంటి విధానాల మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించినటువంటి వ్యక్తి. మరి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వము మరి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి ఏవైతే కార్మిక చట్టాలను మరి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మికులను కట్టుబానిసలు చేసే విధానాలను అవలంబిస్తూ ఉంది. మరి ఆయన పోరాట స్ఫూర్తితో ఆయన యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా నేటి కార్మిక వర్గం అందరం కూడా ఐక్యమై రాబోయే రోజుల్లో మన కార్మిక చట్టాల హక్కుల రక్షణ కొరకు ప్రతి ఒక్కరూ కూడా పోరాటాల్లో కలిసి రావాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఆయనకు వర్ధంతి సందర్భంగా మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కార్మిక వర్గం పక్షాన ఘనమైనటువంటి నివాళులు, విప్లవ జోహార్లు అర్పించడం జరుగుతుంది. సిరిసిల్లపట్నంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 7వ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారి కళ్యాణ కన్నుల పండుగ నిర్వహించారు. వందలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్వామివారి కళ్యాణ వైభోగాన్ని తిలకించారు. శ్రీశాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 7వ వార్షికోత్సవ వేడుక కన్నుల పండుగ జరిగింది. ఆలయ ఆవరణంలోని కళ్యాణ మండపంలో నిర్వహించిన కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వేద మంత్రోచ్చరణల నడుమ నిర్వహించిన స్వామివారి కళ్యాణం భక్తులకు కనువిందు చేసింది. గోవింద నామస్మరణతో భక్తి పారస్యంతో భక్తులు పులకించిపోయారు. చెన్నకేశ్వర స్వామివారి మండపము వాహనశాలలో నెలకొల్పి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ, అన్న ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో మారుతిరావు, ఆలయ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం నందు 7వ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ స్వామివారికి ప్రత్యేక అభిషేకములు, సుదర్శన హోమములు, ప్రత్యేక ఆరాధనలు మరియు ఏర్పాటు చేయననేది. ఇటు పూజల నందు ఈరోజు ఎన్నో ఏళ్ళ నుండి చెన్నకేశ్వర స్వామి భిన్నంగా ఉన్న స్వామివారిని ఈరోజు సరిచేసి వాహనశాల నందు దానికి ఒక చిన్న ఆలయం లెక్క చేసి ఆ స్వామివారిని దాంట్లో ఏర్పాటు చేయననేది భక్తులు చాలామంది శ్రీశైలపట్నం భక్తుల కోరిక మేరకు ఈరోజు స్వామివారి చెన్నకేశ్వర స్వామిని సరిచేసి ఏర్పాటు చేయనని. ఈ వాహనశాల రిపేర్కు శ్రీ మాదాడి సంతోషరావు గారు, మంజుల దంపతులు, అమెరికా వారు వాస్తవులు ₹150,000 వాహనశాల రిపేర్ కోసం వారిని కోరడం జరిగింది, వారు ఇవ్వడం జరిగింది. వాటిని దాన్ని రిపేర్ చేసి ఈరోజు ఆలయ ప్రతిష్టలు చేయలేదు. ఈ భక్తులకు అన్నదాన కార్యక్రమంగా ఏర్పడింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు వెల్లడించిన ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. అభియాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.
కాళేశ్వరం ప్రాజెక్టు టీఆర్ఎస్ నేతలకు ఏటీఎంలా మారిందని మోడీ అన్నారని గుర్తు చేసిన కాంగ్రెస్ నాయకులు. సిఐటియు ఆధ్వర్యంలో పర్స సత్యనారాయణ పదవి వర్ధంతి వేడుకలు. గోవింద నామస్మరణతో మార్పురోగిన శ్రీశైల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వైభోగం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.